వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. మీరు ముల్లంగితో కానీ లేదా నేతి బీరకాయతో కానీ ఎప్పుడైనా పచ్చళ్ళు చేశారా? చేయకపోతే ఒక్కసారి నేను చెప్పినట్లు చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి రెండు పచ్చళ్ళ టేస్ట్. ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా ముల్లంగితోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఈ ముల్లంగి పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ ముల్లంగిని నేను 250 గ్రాముల దాకా తీసుకున్నానండి. అలాగే 3 టమాటాలు, బాగా పండిన టమాటాలు తీసుకోండి, పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అంటే మీరు ఎంత కారం తినగలరో చూసుకొని తీసుకోండి. నేనైతే ఒక 15 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ టమాటాలు ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ముల్లంగిని నేను ఇక్కడ చూపించినట్లు 2 చివర్లా కట్ చేసేసుకొని పీలర్ తోటి లైట్గా పీల్ చేసుకోండి. ఇలా పీల్ చేసుకున్న ఈ ముల్లంగిని ఒకసారి నీట్గా కడిగేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి. మరి లావు ముక్కలు కాకుండా కాస్త పల్చగా ఉండేటట్టు కట్ చేసుకోండి. బాగా వేగుతాయి అలా కట్ చేసుకోవడం వల్ల. ముల్లంగి మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లైట్గా కాగిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్ని బాగా వేయించుకోండి. ఏవి మాడకుండా దోరగా వేగాలి, లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు ఇవన్నీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కల్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేగనివ్వండి. సుమారుగా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించండి. ఈ ముల్లంగి ముక్కలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, అలా వచ్చేంత వరకు వేయించాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సరిగా ముల్లంగి ముక్కలు వేగలేదు అంటే టేస్ట్ అస్సలు బాగుండదండి, ఆ స్మెల్ అలానే ఉంటుంది. అందుకని బాగా వేయించుకోండి. ఈ ముల్లంగి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని వేయించుకోండి. ముల్లంగి ముక్కలు వేగేలోపు నువ్వులు కూడా వేగిపోతాయి. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేదనుకోండి, నువ్వుల ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ముల్లంగి ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చిమిర్చి అన్ని బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేయండి. పండిన టమాటాలు ఎందుకు తీసుకోమన్నానంటే పండిన టమాటాలు తీసుకుంటే మీకు గుజ్జు బాగా వస్తుంది, అందుకని పండిన టమాటాలు తీసుకోండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో రుబ్బుకోండి, ఇంకా బాగుంటుంది పచ్చడి టేస్ట్. ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మీరు మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయమాకండి. లైట్ పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 4-5 సార్లు పల్స్ ఇస్తే పచ్చడి ఈ విధంగా వస్తుంది మీకు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి పోపు పెట్టుకుందాం. ఈ పోపు కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి తీసుకున్నానండి. ఈ ఆవాలు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చా పచ్చగా దంచి వేసి వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి. ఒకవేళ మీకు ఇంగువ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా అన్ని వేగిన తర్వాత లాస్ట్గా కరివేపాకు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. అంతే, ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు టిఫిన్స్లో కూడా తినొచ్చండి. దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిల్లో కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండవ రెసిపీగా నేతి బీరకాయతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి. మామూలు బీరకాయ కంటే కూడా నేతి బీరకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ పచ్చడి కోసం నేను 1/2 కేజీ నేతి బీరకాయలు తీసుకున్నాను. ఈ బీరకాయలు చూడడానికి ఇలా ఉంటాయండి, నున్నగా ఉంటాయి, మామూలు బీరకాయలాగా కాకుండా. ఈ నేతి బీరకాయలు 1/2 కేజీ ఉన్నాయి. ఈ బీరకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. బీరకాయల్ని ఫస్ట్ నీట్గా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకోండి. నేతి బీరకాయ లేతగా ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. లేత బీరకాయ తీసుకోండి. అలాగే బీరకాయకి తొక్క తీయాల్సిన అవసరం లేదండి, ఈ తొక్కతో సహా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేతి బీరకాయకైతే ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, 2 బీరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని
దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫస్ట్ లైట్గా వేయించుకోండి. ఈ నేతి బీరకాయ పచ్చళ్ళలో కొంతమంది నువ్వులు వేసుకుంటారు, కొంతమంది పల్లీలు వేసుకుంటారండి. మీకు నువ్వులు కావాలన్నా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోండి, పల్లీలు కావాలన్నా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోండి. నేను ఏవి వేయడం లేదు, ఇలాగే బాగుంటుంది పచ్చడి. కొంతమంది అవి ఉంటే ఇష్టపడతారో అలాంటి వాళ్ళు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు వేయించండి. ఈ బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి అనేవి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగితే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 10 కంటే ఎక్కువ వేసుకున్నాను నేను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి మటుకు. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు వేయించేసుకుంటే మీకు ఈ విధంగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. బాగా పండిన టమాటాలు తీసుకోండి, పచ్చడి బాగుంటుంది టేస్ట్. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను కల్లుప్పు వేసాను, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించండి. నేతి బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, అలాగే తొందరగా మగ్గిపోతాయి కూడా. లేత బీరకాయ తీసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 4-5 నిమిషాలు మగ్గించేస్తే మీకు ఈ విధంగా మగ్గిపోతాయి. బీరకాయ ముక్కలు చూడండి బాగా ఉడికిపోయాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి. మరీ డ్రైగా అయ్యేటట్టు వేయించమాకండి, పచ్చడి గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ బీరకాయ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి, పచ్చడి ఇంకా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. నేను మిక్సీలో వేసి చూపించేస్తున్నాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఒక 4-5 సార్లు పల్స్ ఇచ్చేసారంటే పచ్చడి ఈ విధంగా వస్తుంది మీకు. మరి మెత్తటి పేస్ట్ చేసుకుంటే కూడా అంత బాగుండదు రైస్లో కలుపుకొని తినేటప్పుడు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిందాక వేయించండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి రెడీ. కొంతమంది ఇంగువ ఇష్టపడతారు, మీకు ఇంగువ ఇష్టం ఉంటే లైట్గా ఇంగువ వేసుకోండి. నేను ఇంగువ వేయడం లేదు. మామూలు బీరకాయ కంటే కూడా నేతి బీరకాయ పచ్చడి ఇంకా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా చేయకపోతే, చాలా బాగుంటుంది. మరి చూసారు కదా 2 రకాల పచ్చళ్ళని ఎలా చేసుకోవచ్చో. వీటిని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.